అందరిని నవ్వించాలి. ఎందుకంటే నవ్వుతూ ఉంటేనే మన అదొక ఆరోగ్యంలో అదొక లక్షణం, సగభావం. అది ఏంటంటే నవ్వకపోతే మనం అన్ని విధాలుగా కోల్పోతాం. ఒక రకంగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. నవ్వుతూ ఉండాలి, ప్రతి విషయాన్ని తేలిక తీసుకోవాలి. అదొకటి. రాలేకపోయాను అనిపిస్తుంది, రోజు రావాలనిపిస్తుంది మార్నింగ్, కానీ మా కాలేజ్ టైమింగ్ 7:30, దానివల్ల రాలేకపోతున్నాను. వచ్చిన రోజు అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ 1.5 month కంటిన్యూ వచ్చాను. అన్నీ ఇక్కడ ఈ అవకాశం కల్పించిన వేణుగోపాల్ సేట్కు మరియు పద్మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ యోగా సెంటరు ప్రారంభించడానికి ముందు సేటు లంగరోజుకు వచ్చి చాలా ప్రయత్నాలు చేసాడు. తర్వాత విజయవర్మ గారు వచ్చి మేమందరం వచ్చి ఇక్కడ ప్లేస్ చూసి ప్లేస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 నెలలు 3 నెలల నుంచి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఆరోగ్యం బాగుంటుంది, నాకు హుషారుగా అనిపిస్తుంది. పొద్దున ఇవ్వాలో ఎప్పుడు రావాలి ఇక్కడ. తెల్లవారంగా గురువు వాళ్ళు కూడా మాకు అందరు వచ్చి చాలా మంచిగా చెప్తున్నారు. ఇక్కడ అన్నీ చెప్తున్నారు నాకు. మీ అందరికి థ్యాంక్స్ మేడం, సార్, మీ అందరికి ధన్యవాదాలు. సార్ వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా మాకు యోగా ఆసనం ఇచ్చినందుకు, యోగా ఆసనం సాధకులందరికీ ధన్యవాదాలు. నేను అప్పుడప్పుడు వస్తుంటాను, కానీ రెగ్యులర్ రాను, అప్పుడప్పుడు వస్తుంటాను, దగ్గర ఉన్నా కూడా నా వీలుని బట్టి. కాకపోతే మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన వేణుగోపాల్ గారికి, మేడం గారికి ఎల్లప్పుడూ మేము ధన్యవాదాలు చెప్తాము. అందరూ కూడా ఈ కాలనీలో చాలామంది ఇంకా రావట్లేదు, చాలామంది దీన్ని ఉపయోగించుకోవాలి, దీని విలువ తెలియట్లేదు. ఇంకా కొంత దీన్ని ఇంకా ప్రచారం చేసి ఇంకా ఎక్కువ మందికి దీన్ని ఇన్వాల్వ్ చేయాలనేది మా ఉద్దేశము. ఒకరోజు వేణుగోపాల్ గారు ఒక మీటింగ్లో పిలిపించి మాట్లాడి ఇంకా కొంతమందికి దీన్ని పరిచయం చేయాలనేది నా ఉద్దేశము. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. నా పేరు శ్రీధర్. 2 months అయిపోయింది. సో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఇంతకుముందు ఆన్లైన్లో చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజికల్గా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆన్లైన్లో చేస్తే అది వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఏం చేస్తున్నామో అసలు ఏం తెలియదు. సో ఇక్కడ గురువుల దగ్గర చేయడం వల్ల ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూసి చేయడం చాలా మంచి అనిపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు. వీడియో కాదు, ఫోటో